సో మనం నిన్నటి వరకు ఏమేమి చెప్పుకున్నాం గైస్? గూగుల్ యాడ్స్ ఎందుకు వాడతాం, గూగుల్ యాడ్స్ లో టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఏమేమి ఉంటాయి, ఓకే, వీడియో యాడ్ అంటే ఏంటి, మొబైల్ యాప్ అంటే ఏంటి, షాపింగ్ యాడ్ అంటే ఏంటి, డిస్ప్లే యాడ్ అంటే ఏంటి, సెర్చ్ నెట్వర్కింగ్ యాడ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. అసలు గూగుల్ యాడ్ ఆర్గానికా ఇన్ఆర్గానికా అని తెలుసుకున్నాం. అండ్ ఆర్గానిక్ అంటే ఏంటి, ఎస్సీఓ. ఈ ఎస్సీఓ కానీ గూగుల్ యాడ్ కానీ దేని మీద రన్ అవుతుందో అని మనం తెలుసుకున్నాం. సో దేని మీద రన్ అవుతుంది, కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ కి ఏమేమి టైప్స్ ఉన్నాయి, కీవర్డ్స్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కీవర్డ్ టైప్స్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. సో కీవర్డ్ టైప్స్ వచ్చేసి మనకి బ్రాడ్ మ్యాచ్ ఒక టైప్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ ఒక టైప్ ఉంటుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఒక టైప్ ఉంటుంది, నెగటివ్ మ్యాచ్ ఒక టైప్ ఉంటుంది. ఈ 4 టైప్ ఆఫ్ కీవర్డ్స్ యూజ్ చేసి మనం గూగుల్ యాడ్స్ అనేవి రన్ చేస్తాం. సో నెగటివ్ లైక్ బ్రాడ్ మ్యాచ్ వచ్చేసి దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు బెస్ట్ బ్యూటీ పార్లర్ లేదా బ్యూటీ పార్లర్ అని జస్ట్ నేను ఒక కీవర్డ్ ఈ గూగుల్లో ఎక్కడైతే నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ బ్యూటీ పార్లర్ బెస్ట్లు టాప్లు అవేం కొట్టను, బ్యూటీ పార్లర్ అని టైప్ చేసిన. సో బ్యూటీ పార్లర్ అని టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ సెర్చ్ రిజల్ట్ చూడండి, పలానా కీవర్డ్, దీన్నే కీవర్డ్ అంటాం అన్నమాట. ఈ కీవర్డ్ మనం గూగుల్ యాడ్ క్యాంపెయిన్ లో రన్ చేసేటప్పుడు దీన్ని ఎలా ఇస్తున్నాం, ఏం సింటాక్స్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి గూగుల్ యాడ్ రన్ అవుతుంది అనమాట. క్లయింట్ యొక్క డబ్బులు సేవ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ బ్యూటీ పార్లర్ అని కొట్టాక బెస్ట్ సలూన్ నియర్ మీ ఇన్ బెంగళూరు, మై బ్యూటీ పార్లర్, ఫైండ్ ద బెస్ట్ బ్యూటీ సలూన్ అన్నీ వస్తున్నాయి. అంటే బ్యూటీ పార్లర్ కి సంబంధించిన అది బ్రైడల్ మనం సర్చ్ చేయట్లా, జస్ట్ నేను సర్వీస్ కోసం వెళ్దాం అనుకుంటున్నా, హెయిర్ కట్కో లేదా హెయిర్ స్ట్రైట్నింగ్ కో వెళ్దాం అనుకుంటున్నా. సో నేను ఆ కీవర్డ్ కోసం నేను జస్ట్ బ్యూటీ పార్లర్ టైప్ చేస్తే ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది, మనకి బ్యూటీ పార్లర్ ఆ సలూన్ కి సంబంధించిన సర్వీసెస్ ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూడండి. లైక్ బ్రైడల్ మేకప్ కానీ, మేక్ ఓవర్స్ కానీ, ఓకే, ఇవన్నీ మెన్షన్ చేస్తుంది. సో ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు ఓపెన్ టార్గెట్ అన్నమాట ఇది. అంటే పర్టికులర్ గా ఈ ఒక్క బ్యూటీ పార్లర్ అని సెర్చ్ చేసే వాళ్ళు వచ్చి సర్వీస్ చేసుకోరు కదా, అప్పుడు మన బ్యూటీ పార్లర్ క్లయింట్ కి డబ్బులు సేవ్ అవ్వవు, యాడ్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలాగారిని తీసుకుందాం. బాలాగారు ఒక ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఆవిడ ఏం చేస్తారు, బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తున్నారు, లేదా బ్యూటీ పార్లర్ తను ఓన్ గా బిల్డ్ చేసుకోవడానికి, రెనోవేట్ చేసుకోవడానికి కూడా బ్యూటీ పార్లర్ అనే కీవర్డ్ సెర్చ్ చేసింది గూగుల్లో. ఆ సర్చ్ కన్సోల్ లో సెర్చ్ చేసినప్పుడు నేను యాడ్ రన్ చేస్తున్నాను వేరే క్లయింట్ ఇది. సో ఆ యాడ్ కనిపిస్తే ఆమె క్లిక్ చేసింది అనుకోండి, ఇంటీరియర్ చుట్టా క్లిక్ చేసింది అనుకోండి, నాకేమి ఐ మీన్ నా క్లయింట్కి వెళ్ళి ఏమి సర్వీస్ చేయించుకోదు కదా, ఆయనకేం బిజినెస్ పెరగదు కదా. సో బాలాగారి వల్ల నాకు డబ్బులు కట్ అవుతాయి. సో ఈ బ్రాడ్ మ్యాచ్ వల్ల ఏంటంటే చాలా మనీ వేస్ట్ అవుతుంది. ఇది ఎవరు రన్ చేయాలి అంటే, లైక్ బ్రాండ్ న్యూగా ఇప్పుడు బాలాగారే కొత్త ఫ్రాంచైజ్ తీసుకున్నారు, ఆ ప్లేస్ లో ఇంతకు ముందు పార్లర్ లేదు. సో ఆవిడ ప్రమోట్ చేసుకోవడానికి, ఆవిడ తన బిజినెస్ విజిబిలిటీ పెంచుకోవడానికి బ్రాడ్ మ్యాచ్ వాడచ్చు. అంతేగాని ఆల్రెడీ బిజినెస్ ఉంది, బిజినెస్ ని గ్రో చేసుకొని అది బ్రాండ్ అవేర్నెస్ అయింది, సో వాళ్ళు ఇంకా వాళ్ళ బిజినెస్ స్కేల్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి బ్రాడ్ మ్యాచ్ అనేది సెట్ కాదు. ఓకే, బ్రాడ్ మ్యాచ్ ఇస్ లైక్ వీ డోంట్ ప్రిఫర్ అనమాట. జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే బ్రాడ్ మ్యాచ్ వాడమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిస్కెట్ ఫ్యాక్టరీ, లైక్ బిస్కెట్ ఫ్యాక్టరీ తీసుకుందాం, లేదా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ తీసుకుందాం. ఓకే, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మీద మీరు కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో స్పోకెన్ ఇంగ్లీష్ అని కొట్టినా చాలు, ఆన్లైన్ ఆఫ్లైన్ అవేం కొట్టవసరం. ఈ బ్రాడ్ మ్యాచ్ లో మనం గూగుల్ క్యాంపెయిన్ లో ఎప్పుడైతే పలానా కీవర్డ్ ను టార్గెట్ చేస్తామో, ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అదొక్కటే ఇచ్చాం. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కి ఏవైతే రిలేటెడ్ గా ఈ వ్యూవర్స్ అంటే ఎవరైతే గూగుల్ కానీ ఈ సెర్చ్ కన్సోల్స్ వాడతారో వాళ్ళందరూ ఏమేమి సెర్చ్ చేసినా కూడా దాని రిలేటెడ్ వాళ్ళందరికీ యాడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇంట్రెస్ట్ అయినా ఇంట్రెస్ట్ కాకపోయినా, సో వాళ్ళు ఎందుకు చూస్తున్నారో తెలీదు. సో మనకి ఏమవుతుందంటే సెర్చ్ రేట్ పెరుగుతుంది బట్ రిలవెన్సీ తక్కువ ఉంటుంది. సో వీ డోంట్ ప్రిఫర్ బ్రాడ్ మ్యాచ్. నెక్స్ట్ టైప్ ఏంటి, ఫ్రేజ్ మ్యాచ్. ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి, ఫ్రేజ్ మ్యాచ్ కి
ఇక్కడ మీరు క్లియర్గా చెప్పాను ఇందాకలే, మనము బ్యూటీ పార్లర్ అని సెర్చ్ చేసాము. ఓకే, క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు గూగుల్ యాడ్స్ లో ఇక్కడ మనం ఏమి సింబల్స్ ఇవ్వమన్నమాట, నన్. నేను అందుకే మీకు ఇక్కడ సింటాక్స్ చూడండి, జస్ట్ రైట్ ద కీవర్డ్ నో సింబల్స్ అని చెప్పి పెట్టాను. అదే ఇక్కడ చూస్తే మీరు కీవర్డ్ కీవర్డ్ కి డబల్ కోట్స్ ఉండాలి అంటే, ఇప్పుడు నేను బెస్ట్ కాదు, లైక్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ బ్యూటీ సలూన్ అనే కీవర్డ్ నేను గూగుల్లో సర్చ్ చేశాను అనుకోండి. ఓకే, ముందు ఈ కీవర్డ్ కి యాడ్ చూపిమని నేను రన్ చేస్తాను కాబట్టి, ఐ మీన్ లైక్ నేను డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు మీరు వ్యూవర్స్ అన్నమాట. సో డిజిటల్ మార్కెటర్ గా నేను నా క్లయింట్ కి ఈ కీవర్డ్ తో సెర్చ్ చేసే వాళ్ళకి నా యాడ్ కనిపించు అని చెప్పేసి ఫ్రేజ్ మ్యాచ్ యూస్ చేస్తున్నాను నా క్యాంపెయిన్ లో. సో నేను కొటేషన్స్ పెడతాను. ఓకే, ఫ్రేజ్ మ్యాచ్ కోసం ఫ్రేజ్ మ్యాచ్ అనేది మీకు ఎలా అర్థమైపోతుంది, బ్రాడ్ మ్యాచ్ అనేది ఎలా అర్థమైపోతుంది అంటే, మీరు మీ గూగుల్ క్యాంప్, ఇది థియరీ పార్ట్, సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ప్రాక్టికల్ గా ఈ కీవర్డ్స్ అన్ని నేను చూపిస్తాను క్లియర్ గా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, బ్రాడ్ మ్యాచ్ కి అండ్ ఫ్రేజ్ మ్యాచ్ కి డిఫరెన్స్ అదే. ఇక్కడ కొటేషన్ యాడ్ చేసాం, ఈ కొటేషన్ యాడ్ చేయకపోతే దాన్ని బ్రాడ్ మ్యాచ్ అంటారు. కొటేషన్, డబుల్ కోట్ కొటేషన్ యాడ్ చేస్తే దాన్ని ఫ్రేజ్ మ్యాచ్ అంటారు. ఈ ఫ్రేజ్ మ్యాచ్ మనం ఎప్పుడైతే ఈ కీవర్డ్ టైప్ యూస్ చేస్తామో మన క్యాంపెయిన్స్ లో, ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఇది మనకి డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కీవర్డ్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ఆర్డర్ లో ఉండాలి, లేదా ముందు కానీ తర్వాత కానీ ఒక ఎక్స్ట్రా వర్డ్ ఉండొచ్చు, బట్ ఆ మధ్యలో మనం ఏదైతే పర్టికులర్ గా డబల్ కోట్స్ ఇచ్చి ఒక కీవర్డ్ ఇస్తామో ఆ కీవర్డ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థం అవడానికి నేనేం చేశాను ఇక్కడ చూడండి. క్లియర్ గా ఎగ్జాంపుల్ అవ్వడానికి నేనేం చేశాను, సింటాక్స్ డబుల్ కోట్స్ వాడాలి. ఎగ్జాంపుల్ కీవర్డ్ వచ్చేసి బ్యూటీ పార్లర్ ఇన్ హైదరాబాద్ అనేది నా క్యాంపెయిన్ లో నేను గూగుల్ యాడ్ రన్ చేసేటప్పుడు టార్గెట్ చేసిన కీవర్డ్. సో ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఇచ్చినప్పుడు నేను ఈ సింబల్ డబల్ కోట్స్ లో ఈ యాడ్ ఎవరెవరికి చూపిస్తుంది, ఏమేమి సెర్చ్ చేసే వాళ్ళకి చూపిస్తుంది అంటే, ముందున్న వెనకున్న ఏం కాదు, ఈ మధ్యలోది మనం డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పాం కదా. సో దట్స్ ద థింగ్ హియర్ అనమాట. సో చూడండి, బ్యూటీ పార్లర్ ఇన్ హైదరాబాద్ అనేది డిస్టర్బ్ అవ్వాలి, బట్ ముందు బెస్ట్ వచ్చింది, వెనక మళ్ళీ సిటీ వచ్చింది. సో ఇప్పుడు సిద్ధ్ గారిని తీసుకుందాం, ఆయన ఇలా టార్గెట్ చేశాడు. ఓకే, అంటే లైక్ ఇలా చెక్ చేస్తున్నాడు, టార్గెట్ కాదు, టార్గెట్ డిజిటల్ మార్కెటర్ గా నేను చేస్తాను, ఆయన సర్వీస్ తీసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన బెస్ట్ బ్యూటీ పార్లర్ ఇన్ హైదరాబాద్ సిటీ అని కొట్టాడు. సో ఈ ఫ్రేజ్ మ్యాచ్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కూడా యాడ్ కనిపిస్తుంది. ఓకే, ఓకేనా? నెక్స్ట్, అఫోర్డబుల్ బ్యూటీ పార్లర్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఉమెన్, వీళ్ళకి కూడా యాడ్ కనిపిస్తుంది. అది మరి ఎవరికి కనిపించదు మేడం, ముందు వెనకమాల ఎన్ని పెట్టినా అంటే, ఇక్కడ బ్యూటీ పార్లర్ నేను హైదరాబాద్ ఇచ్చాను కదా, ఇక్కడ హైదరాబాద్ బెస్ట్ పార్లర్ అని కొట్టా, ఆర్డర్ అనేది చేంజ్ అయిపోయింది అంటే ఆ డిస్టర్బ్ అయింది, ఆ కీవర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన ఫార్మాట్ లో లేదు. సో ఇది డిస్టర్బ్ అయిపోయింది. ఓకే, ఆర్డర్ చేంజ్ అయింది, అందుకని ఇలా చెక్ చేస్తే కనపడదు. సో నేను పర్టికులర్ గా ఇస్తాను అనమాట, నాకు ఈ కీవర్డే డిస్టర్బ్ చేయకుండా వెతికే వాళ్ళకే నాకు సేవ్ చేసి డబ్బులు చూపి యాడ్ చూపి గూగుల్ అని చెప్తా. సో వాళ్ళకి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇక చాలా మనీ అంటే, కంపేర్ టు ఈ బ్రాడ్ మ్యాచ్ ఏదైతే ఉందో దీంతో పోల్చుకుంటే ఫ్రేజ్ మ్యాచ్ లో మనం కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు, లీడ్స్ ని ఎక్కువ తెచ్చుకోవచ్చు, సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఓపెన్ టార్గెట్ కదా, గూగుల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాం, అది దీని రిలేటెడ్ ఎవరు ఏం సెర్చ్ చేసినా వాళ్ళకి మన యాడ్ చూపించేస్తుంది, వాళ్ళు వచ్చి సర్వీస్ తీసుకుపోయినా మనకు మనీ వేస్ట్. సో దట్స్ వై దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవేర్నెస్. మీరు కొత్తగా బిజినెస్ టార్గెట్ చేసినప్పుడు, బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు, లేదా స్టార్ట్ చేసినప్పుడు, రన్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే బ్రాడ్ మ్యాచ్ అనేది యూజ్ చేయాలి. ఫ్రేజ్ మ్యాచ్ ఎప్పుడైతే యూజ్ చేయాలంటే, రైట్, ఫ్రేజ్ మ్యాచ్ ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ బిల్డ్ అయింది. ఓకే, అండ్ బ్రాండ్ క్రియేట్ అయింది, బట్ ఇంకొంచెం ఆయన ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇంప్రూవ్ చేసుకుందామని ఆ యాడ్స్ కి చాలా మనీ ఇస్తాడు కదా డిజిటల్ మార్కెటర్ కి రన్ చేయమని. సో డిజిటల్ మార్కెటర్ కి యాడ్స్ కి రన్ చేయమని డబ్బులు ఇస్తే ఆయన ఎంతైనా ఇస్తాడు, లేని మనకి ఇష్టం వచ్చినట్టు మనం కీవర్డ్స్ అనేది రాయకూడదు అనమాట క్యాంపెయిన్స్ లో. పర్టికులర్ గా
ఏ కీవర్డ్స్ వచ్చేసే వాళ్ళకి కనపడాలి, ఏ కీవర్డ్స్ వేసిన వాళ్ళకి కనపడకూడదు అనేది కూడా మనం ఈ కీవర్డ్ టైప్ మ్యాచ్ లో టార్గెట్ చేయొచ్చు అనమాట. సో ఐ థింక్ ఈ బోత్ క్లియర్ అయినాయి అని, బ్రాడ్ మ్యాచ్ ఫ్రేజ్ మ్యాచ్ అనేది మీకు బాగా క్లియర్ అయిందని. సో ఇది రీచ్ ఓకే ఓకే ఉంటుంది, బట్ రిలవెన్సీ అంటే బిజినెస్ రిలవెన్సీ చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు దిస్ మోర్ రీచ్, చాలా మంది వస్తారు, విజిట్ చేస్తారు అంటే లైక్ నేను అందుకే కదా చెప్తున్నాను, దే విల్ విజిట్. సో ట్రాఫిక్ ఆటోమేటిక్ గా పెరుగుతున్నప్పుడు మన వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుందని గూగుల్ కి అర్థమైనప్పుడు ఆ కీవర్డ్ కి మన వెబ్సైట్ టాప్ లో చూపించే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీకు ఎస్ఈఓ టాపిక్స్ లో వస్తుంది అనమాట, కీవర్డ్ సర్చ్ చేస్తుంటే టాప్ లో ఒక్క నెలలోనో ఒక వారంలోనో వచ్చారు. అట్లీస్ట్ ఇట్ విల్ టు 3 to 6 months. ఓకే, మాక్సిమం 6 months నుంచి 1 hour 1 year కూడా పడుతుంది. సో డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్సీఓ. ఎవరికైతే క్లయింట్ కి బిజినెస్ నాకు ఇమీడియట్ గా రావాలి అనుకుంటున్నారో వాళ్ళ వెబ్సైట్ ట్రాఫిక్ పెంచడానికి మనం బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట, ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ కీవర్డ్ మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీనింగ్ ఉన్నా లేదా క్లోజ్ వేరియేషన్ ఉన్నా కొంచెం వేరియేషన్ ఉన్నా కనిపిస్తుంది, మనీ ఎక్కువ ఏం వేస్ట్ కావు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, అది ముందు ఏదన్నా పెట్టని వెనక ఏదన్నా పెట్టని చూపిస్తుంది కదా, ఇక్కడ అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇది మీనింగ్ ఉండాలి. సో బెస్ట్ బ్యూటీ పార్లర్ ఇన్ హైదరాబాద్, లేదా ఏ టైమింగ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి సర్చ్ చేస్తున్నప్పుడు, లేదు అంటే బ్రైడల్ మేకప్ అని కొట్టినప్పుడు, అలాంటప్పుడు చూపిది అనమాట. ఇక్కడ చూడండి, పార్లర్ కి సలూన్ కి డిఫరెన్స్ చూడండి, ఏంటి రెండింటికి మీనింగ్ ఒకటే కదా, సినమెన్స్ జస్ట్ మీన్ లైక్ గైస్ సినమెన్స్ అంటే ఏంటి. సో పార్లర్ కి సలూన్ కి డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి, రెండు సేమ్, ది బోత్ ఆర్ సేమ్ యాక్చువల్లీ, అండ్ ది బోత్ ప్రొవైడ్ ది సర్వీసెస్ సేమ్, రైట్. సో ఇక్కడ మనం బెస్ట్ సలూన్ ఇన్ హైదరాబాద్ అని ఒకే ఒక కీవర్డ్ మార్చేసినా కూడా యాడ్ అనేది చూపిది అనమాట. సో మీరు యాడ్ రన్ చేసేటప్పుడు ఏంటి మనం ఇన్ని అంటున్నారు, మనం ఇన్ని యాడ్స్ ఇవ్వగలమా అంటే, అఫ్ కోర్స్ మీకు నేను గూగుల్ యాడ్ అకౌంట్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు నేను క్లియర్ గా చెప్పాను. సో క్యాంపైన్స్ లొకేషన్స్ కదా, ఈ క్యాంపైన్స్ లొకేషన్స్ కాకుండా, ఈ క్యాంపైన్స్ అంటే లొకేషన్స్, యాడ్ గ్రూప్స్ అంటే సర్వీసెస్, గూగుల్ యాడ్ అకౌంట్ అంటే జీమెయిల్ అని మీకు ప్రీవియస్ క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట, ఇవన్నీ ఫ్రేజ్ మ్యాచ్ ఇచ్చి, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చి, బికాస్ మనం జనాల బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేది చాలా బాగా చేయలేము. సో గూగుల్ ఏంటంటే అది ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతో మంది రోజుకి లక్షల కోట్ల మంది దాన్ని సర్చ్ చేస్తారు కాబట్టి దానికి ఒక ఐడియా ఉంటుంది. బట్ దాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా, అది మన డబ్బులు వేస్ట్ చేయకుండా మనం ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ కీవర్డ్ అనేవి 10,000 పెట్టచ్చమ్మా. ఓకే, ఇప్పుడు పార్లర్ కి సంబంధించిన 10,000 కీవర్డ్స్ ఏ మనిషి ఎలా ఆలోచిస్తాడో మీకు తెలియదు. ఓకే, అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, అండ్ ఎలాంటి కీవర్డ్స్ ఇస్తాయి అనేది మీకు కూడా మీకు పోను ప్రాక్టికల్లో నేను చెప్తాను, అండ్ మీకు కూడా రోజు టాస్క్ ఇస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మన క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 3 మొన్నే వచ్చింది అనుకుందాం. ఓకే, అంటే పాత సినిమాలేండి, బట్ ఐఎమ్ సేయింగ్ నాకు టక్కున అది గుర్తొచ్చేసింది. లేదా నరసింహ తీసుకుందాం, 4 months అయింది అది కూడా రిలీజ్ అయ్యి. నరసింహ మూవీ కోసం అందరం ఒకలాగే గూగుల్లో సెర్చ్ చేయం కదా. సో కోట్ల మంది కోటి రకాలుగా సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేసే విధానం ఎలా ఉంటది అనేది మనము అంచనా వేసి, మోస్ట్ లైక్ 100 మెంబర్స్ లో టాప్ ఎక్కువ ప్రిఫర్ చేసే కీవర్డ్ ఇది అని మీరు డిజిటల్ మార్కెటర్ గా అంచనా వేసి ఆ కీవర్డ్స్ ఆ క్యాంపైన్స్ లో రన్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ గైస్, ఇట్స్ వెరీ సింపుల్, డోంట్ నీడ్ టు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇంకా చాలా డీటెయిల్డ్ గా మీకు తెలుగు 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 అని చెప్పి తెలుగులో కూడా రాసి ప్రెజెంటేషన్ అయితే ప్రిపేర్ చేశా. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే అదనమాట, మీకు ఎగ్జాక్ట్ గా ఈ కీవర్డ్ వాళ్ళకే చూపించండి అని చెప్పేసి చెప్తారు. ఓకే, సో రిలవెన్సీ అనేది హైలో ఉంటుంది, రీచ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకు కావాల్సింది రీచ్ కాదు కదా, మనకు ఆల్రెడీ బ్రాండ్ క్రియేట్ అయింది. వీ నో లైక్ మనం పబ్లిక్ లోకి బాగానే వెళ్ళినాం, బట్ మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు నాకు 1,00,000 వస్తుంది అనుకోండి, నేను ఈ యాడ్స్ లైక్ నా క్లయింట్ కి నేను యాడ్స్ రన్ చేయడం వల్ల ఆయన బిజినెస్ 3,00,000 అవ్వాలి. సో 3,00,000 అవ్వాలి, బట్ ఆయన గూగుల్ కి పెట్టే ఖర్చు తగ్గి డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అంటే వీ వాంట్ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్ కీవర్డ్ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు క్లయింట్ డబ్బులు వేస్ట్ కావు, అండ్ క్వాలిటీ లీడ్ అనే వాళ్ళు మన వెబ్సైట్ కి కానీ మన కాంటాక్ట్ కి కానీ వస్తారు. ఓకే, కన్వర్జేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ నెగిటివ్ కీవర్డ్ అంటే చూడండి, ఇప్పుడు బ్యూటీ పార్లర్ నేను ఇందాక చెప్పా బాలాగారిని ఎగ్జాంపుల్ తీసుకొని, ఆవిడ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఇంటీరియర్ చెక్ చేయడానికి చూస్తారు. ఒక ఇంటీరియర్ బ్యూటీ పార్లర్, హౌ టు డిజైన్ బ్యూటీ పార్లర్, హౌ టు గెట్ ఏ ఫ్రాంచైజ్ ఆఫ్ దిస్ బ్యూటీ పార్లర్ అని సర్చ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం యాడ్ కనుక క్లిక్ చేస్తే డబ్బులు వేస్ట్ కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఏమని సెర్చ్ చేసే వాళ్ళకి కూడా మన యాడ్ కనిపించకూడదు అని మనం చెప్పచ్చు. ఓకే, సో అది ఎలాగా అనేది నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఎవరో జాబ్ కావాలమ్మా, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నారు, వాళ్ళకి జాబ్ కావాలి, వాళ్ళకి జాబ్ కావాలని చెప్పి మన యాడ్ చూపించాలని మనం అనుకుంటామా? లేదు కదా, వి డోంట్. సో మనకి మనీ అవుతాయి, బికాస్ మనీ కట్ అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తాము, సింపుల్గా అరే ఫ్రీ బ్యూటీ పార్లర్ సర్వీస్, ఫ్రీ బ్రైడల్ సర్వీస్ అని సెర్చ్ చేసే వాళ్ళకి నా యాడ్ చూపించద్దురా అని చెప్తాం, రైట్. సో నా యాడ్ చూపియద్దురా అని చెప్తాం కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, దానికి సింపుల్, సారీ గైస్ నేను ఇందాక ఎగ్జాక్ట్ మ్యాచ్ కి మీకు సింటాక్స్ చెప్పడం మర్చిపోయాను, ఇది స్క్వేర్ బ్రాకెట్ లో ఉంటుంది. ఓకే, చూడండి, మీకు ఇందాక నేను చెప్పాను కదా, బ్రాడ్ మ్యాచ్ అంటే ఎంటీ సింటాక్స్, ఫ్రేజ్ మ్యాచ్ అంటే డబల్ కోట్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఉండాలన్నమాట. ఈ కీవర్డ్ తో మనం క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఈ కీవర్డ్ కి ఏవైతే సింబల్స్ ఇచ్చి ఆ మధ్యలో కీవర్డ్ ఇస్తామో, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ is for broad match, double quotes is for phrase match. Okay, బస్ బ్యూటీ పార్లర్, ఈ ఫ్రేజ్ మ్యాచ్ లో ఏదైతే పెడతామో ఆ కీవర్డ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఎగ్జాక్ట్ గా కావాలి, బెస్ట్ బ్యూటీ పార్లర్ ఇన్ ఇయర్, బట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కి ఈ సింటాక్స్ మారిపోతుంది. ఓకే, ఈ సింటాక్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్నే ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం అనమాట. ఈ కీవర్డ్ మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు టార్గెట్ చేస్తాం. గెటింగ్ ఇట్ గైస్? ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ పాయింట్, నెగటివ్ మ్యాచ్ అంటున్నా. అరే ఇప్పుడు నువ్వు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నావు, చేసావు, బాగానే ఉంది. బ్యూటిషియన్ కోర్స్ నువ్వు చేసావు, నేర్చుకున్నావు, బాగానే ఉంది కదా. సో ఇక్కడ ఏంటి, ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో వాడికి నా యాడ్ వెళ్ళి వాడు క్లిక్ చేస్తే డబ్బులు లాస్ కదా. సో వాడికి కనిపించకుండా నేనేం చేస్తా అంటే, నెగిటివ్ మ్యాచ్ లో నెగిటివ్ కి సింటాక్స్ ఏంటి, నెగిటివ్ సైన్, జస్ట్ మైనస్ సింబల్ పెట్టడమే. వాటికి ఎలా సింటాక్స్ ఉందో వీటికి దీనికి కూడా అలాగే సింటాక్స్ ఉంది గైస్. నెగిటివ్ మ్యాచ్ కి కూడా సింటాక్స్ ఉంటది, అది మైనస్ సింబల్, ఇది మైనస్. సో మీరేం చేయాలంటే, నెగిటివ్ కీవర్డ్, ఆ కీవర్డ్స్ 10,000 ఇవ్వచ్చు కదా. సో ఇది దీనికి చూపి, దీనికి చూపి, దీనికి చూపి, దీనికి చూపి, దీనికి చూపి అని అన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా బ్రెయిన్ స్ట్రోమ్ చేయలేకపోతే ఫ్రేజ్ మ్యాచ్ ఇచ్చామనుకోండి, మనకి తెలుసు ఎవరు క్లిక్ చేస్తే మనకి డబ్బులు పోతాయి అనేది. అది కూడా మీరు అంచనా వేసి ఈ నెగిటివ్ సింబల్ ఇచ్చి ఆ కీవర్డ్ నొక్కితే, అరే ఈ పలానా ఫ్రీ, నాకు ఫ్రీగా జాబ్ కావాలి, లేదా ఫ్రీ సర్వీస్ ఇస్తారా, ట్రయల్ సర్వీసెస్ ఇస్తారా. బ్రైడల్ మేకప్ కూడా చాలా మంది పెళ్లికి ముందు ఒక 1 month ప్రతి ఒక్క బ్యూటీ పార్లర్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దే బుక్ డెమో, లైవ్ సెషన్స్ ఎలా డెమో అడుగుతారో మీరు ఎంట్రీలు అయ్యే ముందు, అలాగే బ్యూటీ పార్లర్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ డెమోస్ అడుగుతారు. సో ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ డెమోస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు కూడా మన యాడ్ వెళ్ళకూడదు అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ సైన్, యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ బిజినెస్, బికాస్ బ్యూటీషియన్స్ ఎవరైనా ఫ్రీ డెమోస్ అనేది ఇస్తారు. లైక్ ఎయిర్ బ్రషింగ్స్ అని, జస్ట్ నార్మల్ ఫిజికల్ మేకప్ అని చెప్పి ఇలా చాలా ఉంటాయి. సో దే విల్ ట్రై అనమాట. బ్రైడల్స్ వాళ్ళ మేకప్ అనేది లైక్ పోకూడదు కాబట్టి, వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండేది ఆ పెళ్ళే కాబట్టి, ఒక 1 month నుంచి వీళ్ళు ఇవి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. దెన్ దే విల్ చూస్. సో ఇప్పుడు నా క్లయింట్ అసలు బ్రైడల్ సర్వీసెస్ ఇవ్వడు, కానీ బ్యూటీ పార్లర్ కి రిలేటెడ్ వస్తుంది కాబట్టి నేనేం చేయాలి అంటే, నెగిటివ్ సైన్ యూజ్ చేసి బ్రైడల్ సర్వీసెస్ ఫ్రీ అని సెర్చ్ చేసే వాళ్ళకి, బ్రైడల్ సర్వీసెస్ డెమో అని సెర్చ్ చేసే వాళ్ళకి, ట్రయల్ అని సెర్చ్ చేసే వాళ్ళకి నా యాడ్ కనిపించకూడదు.
అని చెప్పి నేను ఇస్తాను. మీకు క్లియర్గా అర్థం కావాలి అనుకోండి, క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ఇందాక ఆన్లైన్ స్పీకింగ్ కోర్సెస్ గురించి చెప్పానా, ఈ కీవర్డ్కి చాలా మంది ఏం చేస్తారు, మనకి మాక్సిమం అనుకోండి మైండ్ సెట్ ఏంటి, అన్ని ఫ్రీగా వచ్చేయాలి, మీరు ఫ్రీగా నేర్చుకోవాలి కానీ డబ్బులు బాగా సంపాదించాలి కదా. ఎందుకు చెప్తారండి ఎవరు మాత్రం, చెప్పండి. వాళ్ళు ఇంత టైం పెట్టి ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకు వర్క్ చెప్పి నేర్పించి దగ్గరుండి ప్రాక్టికల్ చెప్పించి ఎవడు మాత్రం ఫ్రీగా చెప్తాడు. నేను మీ అందరిని ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా. మీ అందరికి వచ్చిన పనే కుకింగ్, మీకు బాగా వచ్చు, చాలా బాగా వచ్చు. మీకు ట్రైనింగ్ ఇక్కడ మేము 2 to 3 months ఇస్తాం కదా. అలానే మిమ్మల్ని కూడా నేను మాట వరుసకి వచ్చి, నాకు లేదు మిమ్మల్ని కాదు, మనకి కుక్స్ దొరుకుతారు కదా బయట, మీకు వంట బాగొచ్చు కదా, మీరు 10 ఇళ్లలో పని చేస్తున్నారు కదా, కుక్ చేస్తున్నారు కదా, మీరు బాగానే సంపాదిస్తున్నారు, నాకు ఒక 3 months వండి పెట్టరా ఫ్రీగా అంటే వండి పెడతారా? 6,000 ఆర్ 7,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు మనకి కిచెన్ లో కుక్ చేసి పెట్టడానికి. లైక్ మన ఇంట్లో కుక్ వర్క్ చేయడానికి దే విల్ ఛార్జ్ 6,000 to 7,000. సో వాళ్ళే మనకి కుకింగ్ అనేది ఒక ½ hour లో అయిపోయే పనికి వాళ్ళు వచ్చి మన దగ్గర ఫ్రీ సర్వీస్ ఇవ్వమంటే పైనుంచి కింద వరకు చూసి వెళ్ళిపోతారు. సో మీకు ఇక్కడ రేపు లాక్స్ లో 1000 లో సంపాదించుకోవడానికి చెప్పే బ్యూటిఫుల్ కోర్స్ ఎందుకండి ఫ్రీగా ఇస్తారు? సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రీ. మీరు డబ్బులు కట్టాలంటే ఆ క్వాలిటీ వస్తుంది. ఓకే, డబ్బులు కొడితే ఆ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు అదే ఆన్లైన్ స్పీకింగ్ కోర్సెస్ ఫ్రీ అని సెర్చ్ చేసేవాడికి కూడా యాడ్ వెళ్ళింది అనుకోండి, క్లయింట్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో మనం ఈ నెగిటివ్ కీవర్డ్, నెగిటివ్ మ్యాచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలాంటి వాళ్ళకి నా యాడ్ చూపించద్దు. సో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపించాను చూడండి, బ్యూటీ పార్లర్ కూడా జాబ్స్ ఎతికే వాళ్ళకి కనిపించకూడదు. సో ఇఫ్ సమ్వన్ సర్చెస్ బ్యూటీ పార్లర్ జాబ్స్ అని, వాళ్ళకి నా యాడ్ చూపించద్దు అని క్లియర్ గా నెగిటివ్ సైన్ ఇచ్చి జాబ్ అని ఇచ్చాం. సో మన యాడ్ చూపిది అనమాట. సో ఇది అన్వాంటెడ్ ట్రాఫిక్ ని తగ్గిస్తుంది, బడ్జెట్ ని సేవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్, ఆన్లైన్ స్పీకింగ్ ఇంగ్లీష్ కోర్స్ అనే కీవర్డ్ ఉంది కానీ ఫ్రీ అని సెర్చ్ చేసే వాళ్ళకి నా యాడ్ చూపించద్దు అని చెప్తా. సో అప్పుడేం చేయాలన్నమాట, ఫ్రీ అని ఎవరైతే సర్చ్ చేస్తారో వాళ్ళకి యాడ్ కనిపించకూడదు అన్నా కదా, ఫ్రీకి ముందు నెగిటివ్ సింబల్ పెట్టాలి, సింటాక్స్, బికాస్ దట్ ఈస్ ఎ నెగిటివ్ మ్యాథ్ సింటాక్స్ అనమాట. సో ఫ్రీ ఆన్లైన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ చూపించదు, ఆన్లైన్ ఇంగ్లీష్ ఫ్రీ స్పీకింగ్ కోర్సెస్ చూపించదు, ఆన్లైన్ ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ చూపించదు. ఆ కీవర్డ్ ఎక్కడన్నా రానియండి, ఆ సింబల్ వచ్చింది, ఆ కీవర్డ్ వచ్చిందంటే మన సింటాక్స్ లో ఇచ్చింది, ఇట్ ఓంట్ షో. సో మన క్లయింట్ బడ్జెట్ అనేది మనకి చాలా బాగా సేవ్ అవుతుంది. సో ఒక్కసారి నేను క్లియర్ గా చెప్తాను వినండి. మ్యాచ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి? బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, నెగిటివ్ మ్యాచ్. వీటి యొక్క సింటాక్స్, ఐ మీన్ సింబల్స్ ఏంటి? బ్రాడ్ మ్యాచ్ కి నన్, ఫ్రేజ్ మ్యాచ్ కి ఏమో కొటేషన్ మార్క్, డబుల్ కోట్స్. ఓకే, డబుల్ కోట్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ కి వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. నెగిటివ్ మ్యాచ్ కి వచ్చి నెగిటివ్ సింబల్ యూజ్ చేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ గైస్, డోంట్ నీడ్ టు కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా ఏ కీవర్డ్ ఎలా క్యాంపెయిన్ లో ఇస్తాము అనేది కూడా నేను ఇక్కడ మీకు టేబుల్ ఫార్మాట్ లో చేశాను చూడండి. సో బ్రాడ్ మ్యాచ్ ఇచ్చేటప్పుడు మనం సింబల్ ఏం పెట్టలేదు, ఇట్స్ వెరీ సింపుల్, ఆన్లైన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ యూజ్ చేసేటప్పుడు డబల్ కోట్స్ ముందు వెనక ఇచ్చాం, వాటి మధ్య ఏదైతే కీవర్డ్ ఉంటుందో దాన్నే ఫ్రేజ్ మ్యాచ్ అంటాం. నెక్స్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్య ఏ కీవర్డ్ అయితే ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ గా ఇదే ఇదే సెర్చ్ చేయాలి, లేదా క్లోజ్ మీనింగ్ ఉండాలి, వాళ్ళకే యాడ్ చూపిస్తుంది. నెగిటివ్ మ్యాచ్, జస్ట్ నెగిటివ్ ఎలాంటివి ఇవ్వచ్చు? ఫ్రీ, జాబ్స్, ఇంటీరియర్స్ అలా సర్చ్ చేసే వాళ్ళకి ఇవ్వచ్చు. యాడ్ అపియర్స్ ఫర్ ఎవరెవరికి యాడ్ అపియర్ అవ్వాలి. సో చెప్పాను, బిజినెస్ కొత్తగా పెట్టినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది, బికాజ్ మనం మార్కెట్లోకి వెళ్ళాలి కదా, ఆల్రెడీ పాతుకుపోయి ఉంటారు ఆ బిజినెస్ కన్నా, మనం కూడా కనిపించి మెరుస్తూ ఉంటేనే కదా బాగుంటుంది. సో లైక్ దట్ అనమాట. రిలేటెడ్ వర్డ్స్ లైక్ గ్రామర్ క్లోజ్ గా ఉన్న క్లాసెస్, లెసన్స్. ఓకే, ఆన్లైన్ గ్రామర్ స్పీకింగ్ కోర్సెస్ అన్న, ఆన్లైన్ ఇంగ్లీష్ లెసన్స్ కోర్సెస్ అన్న, ఇంకేదైనా దీనికి మీనింగ్ వచ్చే దేనికైనా చూపించేస్తుంది ఓపెన్ గా. దానికి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం కదా గూగుల్ కి. సో ఎవరు ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి ఎటువంటి మీనింగ్స్ తో టైప్ చేసినా వాళ్ళకి మన యాడ్ చూపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది రీచ్ ఎక్కువ మందికి వెళ్తుంది, ట్రాఫిక్ చాలా వస్తుంది, బట్ వాళ్ళెవ్వరూ కూడా ఆ పలానా కోర్స్ అనేది పర్చేస్ చేయరు.
లేదా బ్యూటీ పార్లర్ సర్వీస్ అనేది తీసుకోరు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఆ మనీ. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్. ఓకే, ఇది మీడియం లెవెల్లో బాగానే ఉంటుంది, ఒక 30% బిజినెస్ బాగానే ఉంటుంది కంపేర్ టు బ్రాడ్ మ్యాచ్. అక్యురసీ చాలా గుడ్ ఉంటుంది. అంటే లైక్ చెప్పాను కదా, 1,00,000 బిజినెస్ 1,20,30 లేదా 1,50,000 అవ్వచ్చు, హ్యావ్ ఛాన్సెస్ అన్నమాట. ఓకే, సో సేమ్ ఫ్రేసెస్ విత్ ఎక్స్ట్రా వర్డ్స్, ముందు కానీ వెనక్కి కానీ రావాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ ఇంకా అంతే, నాకు అస్సలు ఏమొద్దు, ఆ మీనింగ్ వచ్చి ఏమని సర్చ్ చేస్తారు వాళ్ళకి చూపి. ఇదేమో నాకు కీవర్డ్ డిస్టర్బ్ అవ్వద్దు, ఆర్డర్ లోనే ఉండాలి అని చెప్పడానికి ఫ్రేజ్ మ్యాచ్. ఓకే, ఇది మాత్రం రీచ్ చాలా లో ఉంటుంది, బట్ యాక్యురసీ మస్తు హై ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది గూగుల్ యాడ్స్ క్యాంపైన్స్ లో మనం యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఎటువంటి కీవర్డ్ మ్యాచ్ టైప్ యూజ్ చేస్తాము అనేది. గెటింగ్ ఇట్ రైట్. ఈ నెగటివ్ మ్యాచ్ అనేది చాలా యూస్ఫుల్ గైస్. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కాదు, ఎలా సేవ్ చేసుకోవాలో కూడా తెలియాలి. సో ఎవరికి చూపించకూడదో కూడా తెలియాలి. సో వాళ్ళకి నెగిటివ్ మ్యాచ్. సో మీ అందరికి టాస్క్ వచ్చేసి ఏంటి అంటే, రేపు నాకు టాస్క్ ప్రాక్టికల్ మీరు ఏం చూపిస్తారు? బుక్ స్టాల్. ఓకే, లైక్ ఇప్పుడు నేను బుక్ ఐ లవ్ బుక్స్, ఐ లవ్ టు రీడ్ బుక్స్, నాట్ ఓన్లీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. నాకు మోటివేషనల్ బుక్స్ కానివ్వండి, లైక్ ఆటోమిక్ హ్యాబిట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న హ్యాబిట్స్, మన దాంట్లో హ్యాబిట్స్ మార్చుకుంటే మన లైఫ్ స్టైల్ ఎంత మారుతుంది, లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్ కి మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇలాంటి బుక్స్ చదవడం నాకు చాలా ఇష్టం. ఐ లవ్ టు రీడ్ బుక్స్ అన్నమాట. సో నాలాంటి వాళ్ళు ఏమని కీవర్డ్స్ సెర్చ్ చేస్తారు, అది మీరందరూ రేపు నాకు ప్రాక్టికల్ చూపించాలి. సో బుక్ స్టోర్, ఐ వాంట్ ఫిజికల్ నాట్ డిజిటల్. ఓకే, డిజిటల్లో నేను పర్చేస్ చేసి 15 రూపీస్కి ఫోన్ వేసుకొని చదవడం ఐ డోంట్ లవ్. ఓకే, నాకు బుక్ స్మెల్, ఆ బుక్ నా చేతిలో పట్టుకొని ఫిజికల్ టచ్, ఐ లవ్ దట్. సో నా లాంటి వాళ్ళకి మీరు ఒక బుక్ స్టోర్ క్లయింట్కి యాడ్ రన్ చేస్తుంటే ఎలా రన్ చేస్తారు, ఎటువంటి కీవర్డ్స్ ఇస్తారో నాకు ప్రాక్టికల్గా ఒక 10 కీవర్డ్స్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ మ్యాచ్కి ఒక 10, ప్రెసెంట్ 2025 ట్రెండింగ్ బుక్ స్టోర్స్ అని ఇచ్చారు, లేదా ప్రెసెంట్ ట్రెండింగ్ బుక్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మోటివేషన్ ఆర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అనే కీవర్డ్ ఇచ్చారు. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ న్యూ బుక్స్ ఇన్ 2025 బ్రాడ్ మ్యాచ్. ఇట్లా ఒక 10. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్, నాకు పలానా ఆథర్దే కావాలి అని వెతికే నిష్ ఉంది అనుకోండి, ఆథర్ మెన్షన్ చేసి మీరు ఒక్క ఆథర్కే రన్ అవుతుంది. ఇప్పుడు నేనే మీ ఆథర్ని అనుకోండి. సో హరిత మేడం బుక్ రాసింది కదా ఈ సంవత్సరం, ఒక 10 బుక్స్ రాసింది. ఈ 10 బుక్స్ హరిత ఆథర్ ఈ పలానా బుక్ రాసింది అని ఎలా అయితే సర్చ్ చేస్తారో నా కోసం వెతికే వాళ్ళు ఆ కీవర్డ్స్ ఇవ్వడం. సో ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి, డిస్టర్బ్ అవ్వకూడదు, కీవర్డ్ ముందు వెనక ఏదైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇంకొక 10. నెగటివ్ మ్యాచ్, ఫ్రీ బుక్స్, డెమో బుక్స్ మనం ఆన్లైన్ లో పంపించలేం కదా, బుక్ డ్యామేజ్ అవుతుంది. సో హూ సర్చ్ ఫర్ దట్, నో నో నో. లేదు అంటే రిటర్న్ వస్తుందా అని కూడా కొంతమంది ఏం చేస్తారంటే 10 days రిటర్న్ ఉంటుంది కదా, బుక్ కొనకుండా తీసేసుకొని బుక్ అంతా చదివేసి రిటర్న్ పెడతారు. నో, ఇట్స్ వెరీ బ్యాడ్ రైట్. యా, ఫిజికల్ బుక్స్ డ్యామేజ్ అవుతాయి. సో మనము ఈ నెగిటివ్ మ్యాచ్ లో అది యూజ్ చేయొచ్చు. అన్వాంటెడ్ వర్డ్స్ బ్లాక్ చేస్తుంది, ఓన్లీ సేమ్ కీవర్డ్. ఫ్రేజ్ వచ్చి ఎగ్జాక్ట్ ఫ్రేజ్ ఉంటుంది, బ్రాడ్ వచ్చి గూగుల్ గెస్ చేస్తుంది. సో మీరు నాకు రేపు చేయాల్సిన ప్రాక్టికల్ ఏదైతే ఉందో, బుక్స్ క్లయింట్ మీకు వస్తే మీరు ఎలా యాడ్ రన్ చేస్తారు, ఏమేం మ్యాచ్ టైప్స్ యూజ్ చేస్తారు కాదు, నాకు మీరు ప్రతి ఒక్క మ్యాచ్ టైప్ మీద ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఈచ్ మ్యాచ్ టైప్ మీద 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. దెన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరు ప్రాక్టికల్ ఎంత చేస్తే మీకు అంత బాగా వస్తుంది గైస్. కీవర్డ్సే కదా, ఈజీ అనుకోకండి, వర్క్ చేయండి. రిలవెంట్ ఉందా లేదా, నేను ప్రతి ఒక్కళ్ళ ప్రాక్టికల్ రేపు చెక్ చేస్తాను. ప్రాక్టికల్ చెక్ చేసే నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను. ఓకేనా? సో మన క్లాస్లో 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్కి 10 డిఫరెంట్ ఐడియాలజీస్ వస్తాయి, ఎవరి కీవర్డ్స్ మ్యాచ్ అవ్వవు. సో అది చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే అర్రే ఇలా కూడా ఇవ్వచ్చు కదా, ఇట్స్ వెరీ గుడ్, నాకు ఈ ఐడియా రాలేదు. నేను అందుకే థియరీ ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే చెప్తానో, ఎంత క్లియర్గా చెప్తానో, ప్రాక్టికల్ కూడా అంతే క్లియర్గా, అంతే డిసిప్లైన్గా. నాకు మీ ప్రాక్టికల్కి 2 hours పట్టిన సెషన్ పర్లేదు, ఇట్స్ వర్త్ ఇట్ బికాస్ యూ లెర్న్ అని.
ఓకే, యూ లెర్న్ మీ ఐడియాస్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి, వాళ్ళ ఐడియాస్ మీకు షేర్ అవుతాయి. దట్స్ వై ఐ ప్రిఫర్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ ఆన్ క్లాస్. ఓకే, సో నాకు రేపు ప్రాక్టికల్ అందరు చూపిస్తారా? ఓకే, నేను ఈ రికార్డింగ్ క్లాస్ అయిపోగానే మళ్ళీ మీకు పెడతాను. నీట్గా వాచ్ చేసి నాకు ప్రాక్టికల్ సబ్మిట్ చేయండి. ఓకే, బాయ్.